మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఉగ్రవాదుల యొక్క ఊచకోత నిరసనగా ఈరోజు విలేకరులందరూ కూడా నివాళులర్పిస్తూ ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. మిత్రులారా, భారత సమైక్యతను ఆధిపత్యాన్ని సవాలు చేస్తూ ఉగ్రవాదులు మన కాశ్మీర్ గడ్డ మీద మన భారతీయుల్ని మతం అడిగి చంపడం అనేది చాలా నీచాతినికమైనటువంటి విషయము. ఈ విషయం ప్రభుత్వము కూడా, భారత ప్రభుత్వం కూడా ఒక సవాలుగా తీసుకొని పాకిస్తాన్కి బుద్ధి చెప్పడానికి కంకణం కట్టుకుంది. ఈ రోజు మనం చూస్తూ ఉన్నాం, యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. మనమంతా కూడా భారతీయులైన మనమంతా కూడా భారతదేశం యొక్క సమైక్యతను చాటుతూ అందరము సమైక్యంగా ఈ యొక్క ఉగ్రవాదాన్ని మనము వంచడానికి మన వంతు కృషిగా సమైక్యతను చాటడానికి ఈరోజు ఇక్కడంతా కూడా సమావేశమయ్యాము. ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఈ విషయాన్ని నీచాతి నిత్యమైందిగా భావించి మనమందరం కూడా ఖండించాలి. భారతీయుల్ని ఒక పాకిస్తాన్లు ఈ విధంగా మతం అడిగి మనిషిని చంపడం అనేది చాలా నీచాతి నిజమైనది. ఇది ఈ కుక్కల్ని తరిమి కొట్టకపోతే భారతదేశంలో భారతీయులు మనుగడ చాలా కష్టం. ఇప్పటికే ప్రతి రాష్ట్రంలో కూడా పాకిస్తాన్ పట్టుకొని మొత్తం అందరినీ కూడా ఊతకోతకోవడం జరుగుతుందో పక్క. కాబట్టి మనమంతా కూడా ఈ యొక్క ఆపన్న సమయంలో సమైక్యతతో అందరూ కలిసి ఈ భారతదేశానికి మన వంతు సమైక్యతను చాటాల్సిన అవకాశము ఎంతైనా ఉంది. కాబట్టి మిత్రులారా, ఈ యొక్క కార్యక్రమాన్ని ఇచ్చినటువంటి జర్నలిస్టులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నాము. వారి మా యొక్క మద్దతు ఎలవెల్లా ఉంటుందని తెలియజేస్తూ వందే మాతరం, వందే మాతరం, భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి.